బామ్మవో మీదేసుకు బామ్మవో మీదేసుకు అమ్మ నాకు తెలిసి ఇట్లా ఎవరు కూడా కాపకున్నారు. హలో మా నమస్తే. ఆ మామ ఎట్లున్నారు మీరు అందరు మంచిగుర్రా? నేనైతే జబర్దస్త్ ఉన్నా, కానీ గియాల మాత్రం మన సబ్స్క్రైబర్లతో చేపలకు వచ్చినాం. ఏంటి ముసలా ఎందుకు ఏమపడుతుంది? ఈ రాకుడా ఆ చేప కూడా చచ్చిపోయింది. ముసలి ఏళ్ళట్లు అయ్యా నేను సైడ్కు ముసలి అన్నది మావా లోపల దిగకు నువ్వు. ముసల్లా చూద్దురా, నువ్వైతే చెప్తావు మా ముసలిదే ఆడ జారుకుంటా పోయింది కనపడుతూనే ఉంది ముసలామె. బర్రెలు దిగినాయి ఆడ, బర్రెలు దిగినాయి ఆడ, బర్రెలు దిగినాయి. వీళ్ళు అంత సీరియస్ గా చూస్తారు ముసలని. మామ మనం చూసినాం ఎట్లా కనిపెట్టినాం, బర్రెలు బొరినాయి అని చెప్పిందాక వాళ్ళు ముసలు బొరింది అనుకుని చూస్తారు. చలో మామ ఇక యుద్ధం షురు చేద్దాం. మనం కృష్ణా రివర్ కి వచ్చిన ప్రతిసారి రవ్వులు ఒక్కటే పట్టేది, కానీ గియాలు మాత్రం ఎర్రలు దమ్ముకొని వచ్చినాం. అసలు కృష్ణా రివర్ లో ఎర్రలతో ఏం పడతాయి? మనకి ఇప్పుడు చేపలు పట్టడం కోసం 40 నెంబర్ వైర్ 9 ఫీట్ రెయిన్బో రాడ్ వాడుతున్నాం. మామ మూట ఎట్లుంది? ఎర్రల మూట. మన సబ్స్క్రైబర్లే దమ్ముకొని వచ్చారు మామలు. మా బావ అయితే ఫస్ట్ రవ్వుల్ని పట్టు, నువ్వు ఎర్రలతో ఇంకేమైనా పట్టు. ఫస్ట్ మనం గాలం వేసే దగ్గర లోతు ఎంత ఉందో చెక్ చేస్తాడు. చేప ఎప్పుడైనా సరే లోతులనే తిరుగుతుంది మా. మనం చేపల్ని పట్టాలంటే ఈ సూత్రాలన్నీ పాటించాలి. మా గీయాల చిక్కం పెద్దదే పట్టుకొని వచ్చినాం, నింపాలయ్యాల. ఏది పాడిస్తాను నువ్వు? బెండు లేదా దానికి? ఓకే ఓకే రైట్. తల్లి దుడ్డు దుడ్డు పాపర్లు, పండు జల్లలు, పండు జల్లలా ముసలి జల్లలు అన్నారు. మామ చేపలకు ఒక్కటే ముచ్చట చెప్తున్నా, బురకలు తప్ప మీరు ఏమన్నా పడరు, నేను ఒప్పుకుంటా. ఒక్కసారి కాలకే సైన్యం తలిగిందంటే ఏం లేదు మా, మూట ముళ్ళు అన్ని చదువుకొని ఇంటికి పోవాల్సిందే. మేము మీకోసం రాలేదు, వేరే వాటిని పట్టుకొని పోతాం. అనవసరంగా మీరు రాకురి. నాకు తెలిసి ఇందాక గుంజుకపోయింది కూడా ఇదే కావచ్చు నీకు. అయి గుంజుతుంది అదేంటో. అయి బా ఏంది మెల్లగా గుంజింది, కానీ అది పల్లె దొంగ అన్నట్టున్నది అది. జల్లేనా మామ? పిండితో చేపలు పడుతున్నప్పుడు మస్తు ఓపిక ఉండాలి, కానీ దీనికి అవసరం లేదు మామ, మంచిగా అనిపిస్తుంది. ఎర్రబెట్టి ఏసుడు తీసుడు ఏదో ఒకటి మిట్కరిస్తూనే ఉంటది, మస్తు టైం పాస్. ఏమంటారు మామ? కానీ కొత్తగా చేపలు పట్టుకునేటోళ్ళకి శివాంట చేపలు పట్టుకునేటోళ్ళు ఉంటారు చూసినామా, వాళ్ళకి బురకలు పడ్డా ఏం కాదు, మంచిగా సంతోషపడతారు. మనం రెగ్యులర్ గా పోయేటోళ్ళకి బురకలు పడితే నీ తల బండ కొట్టబుద్ధి అవుతుంది. పాపరే బాయ్ అమ్మ అమ్మ ఏమో పడ్డదే, మొత్తం లేతలేదు అది అనుకుంటున్నా. ఏదో పెద్ద సైజ్ కానీ ఏదైనా కవర్ ఉందా? నువ్వు పడుకుందా బామ్మ? లేకపోతే అది ఈపిన ముళ్ళుందిగా వస్తుంది. 11 కూడా ఎత్తలేదు అది, ఇంతకంటే పెద్దవి ఉంటాయి ఇంకా. 1/2 కేజీ అమ్మని అమ్మ. రాజా మనదేనేంది? మన వేసిందే డ్రాయరు ఎర్రలు తీసుకొచ్చినాం అనమాట. దాంట్లో చిన్నగా వచ్చి తింటానట్టుంది. ఓకే రైట్ సూపర్. ఏమో అసలు హైలైట్ ఉంది కదా అసలు. దాని మూతి చూడు ఎట్లుందని, పిచ్చాయి ఉన్నట్టు ఉంది. బయటకైతే వెళ్ళదు కదా దాంట్లో నుంచి, మంచిగా ఉన్నది. అదేంది అట్లా ఇట్లా కొడుతుంది, చిన్నగా పోతలేదు, మిట్కరిస్తుంది ఇది. మారే ఎప్పుడైనా పాపర మెల్లగా గుంజుకొని పోతుంది, అట్లా పోతలేదు, ఎగిరిపోతుంది. అమ్మా అయితే పాపేర్లు పడతాయిలే, ఇక నమ్మకం వచ్చింది. పాపేర్లు పడవు కావచ్చు అనుకున్నా, కానీ హే 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 ఓ మా కింద పడతావు. నీకు పాల్కున్నది కింద పడేది అయిపోలేదు అది. ప్రతి వీడియోలో పడతాడు మా. లేదు లేదు జల్లా కొట్టురు పాపనంటే ఇక అది కూడా అట్లే పడుతుంది. అది బెండు మునిగట్టుంది, ఏదో గడ్డ మీద కనిపించినట్టే చెప్తున్నావు పాపర అని. మామ చేపలు పట్టేటోళ్ళు బెండుని గమనిస్తూనే ఉంటారు, కానీ ఏ టైంలో కొట్టాలనో బాగా తెలుసు వాళ్ళకు కూడా. మీరు ఎప్పుడైనా చూసిరో లేదో, పక్కన వాళ్ళు కొట్టు అంటూనే ఉంటారు. ఆ టైంలో అంతే మామ, చెప్పబుద్ధి అవుతుంది అట్లా. మామ సరే కానీ ఇప్పుడు బడ్డ జల్ల లాంటి బడ్డ చాలు మస్తు ఉంటది మామ. ఒక 10 బడ్డ చాలు, దాని పులుసు నాలుకకి తలిగితే చాలు, కొండ నాలుక కూడా భరతనాట్యం అవుతుంది. జల్లల కూర గంత కమ్మగా ఉంటది.
బండజల పట్టినావు పొందుగా 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 ఇదేనా కాదు కాదు ఎంత నల్లగా ఏడు ఉంటుంది అది ఇంగిలిగా ఉన్నట్టుంది అది దోమల సొప్పైన పడుతుంది ఏమో గాలం దాన్ని డిఫరెంట్గా ఉన్నది ఇది మొత్తం మింగింది చూడు అది పాపర్ కంటే ఎక్కువ ఊకో ఊకో బండుందా ఆడిచి పట్టినావు దీన్ని మామకి చేప ఎటు కదలకుండా ఉంటదట్టుంది బండకు పట్టే పాకురు దీనికి పట్టింది చేప మొత్తం పాకురు పాకురు ఉన్నది ఇది డిఫరెంట్ గా ఉన్నది ఈ చేపని ఏముండదాం కానీ ఇక ఇడిచి పెడదాం గాలం రానే రావట్లేదు దీని మూతి కూడా మస్తు గట్టిగా ఉన్నది సింకులు వస్తానే ఊడిందా తీ పట్టు 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 కింద పడి మా గుచ్చుకుంటది పొరలు పొరలు దాని మీద సమానం గుచ్చుకుంటా దూరం పెట్టు పైకి భలే పట్టులు పట్టిండు మా కోసుకుంటుంది అది తగ్గేదేలే అంటుంది కోసుకున్నా కానీ దాని దూరం పెట్టు మా పెద్దగా చాపు గుచ్చుకుంటుంది అది మలుగు మీద ఉన్నట్టు ఉన్నది అదే రంపని చూడు పడితే ఎట్టుంది మా నాకు తెలిసి ఊపర్ అసలు లోపలేసేమో ఏమో పాపర్లే ఆనేనా అవి పట్టుకుంటేనే భయం అవుతుంది నువ్వు భలే పట్టుకుంటాను మామ వస్తానప్పుడు కంకులు పట్టుకొని వచ్చినాం ఆకలి అయితేనే ఉన్నది ప్రజెంట్ టైం 1 అవుతుంది ఈ కంకులు మంచిగా నిప్పుల మీద మంచిగా గాలుతాం లెక్క పెడదాం వస్తున్నాం 3, 3, 6, 8 ఎంతమంది ఉన్నాం మనం 4, 8 మంది ఉన్నాం మేము చేపలకు మొత్తం 8 మంది వచ్చినాం 100 రూపాయలకు 3 కిలోల కంకులు మనకు కరెక్టే 8 కంకులు వచ్చినాయి పంచాది పెట్టుకోకుండా మనం కూడా 8 మంది ఉన్నాం నీకు కావాలంటే దీన్ని కూడా మంట పెట్టచ్చు అనుకుంటా మెసులుతాను అక్కడ ఎట్లా మెసిలింది చూడు ఈ ఏరియాలో మెసిలింది కరెక్ట్గా ఈ ఏరియాలో చూడు మామ కృష్ణా రివర్ల కట్టెలు అయితే పొట్టు పొట్టు దొరుకుతాయి కోయిల కట్టెలు మస్తు పని చేస్తే ఒక ట్రాక్టర్ వేసుకొని వచ్చినామంటే నీ తల బైండెడ్ వేసుకోవచ్చు మా ఇక్కడ మంట అయితే పెట్టినా కానీ మామ రాళ్ళు తీసి దూరంగా పెడుతుండు ఈ రాళ్ళు డిఫరెంట్ అగడికి పేలుతాయట మా ముఖం పలుకుతుంది దూరంగా పెట్టాలి జర ఇక మా బావ అయితే మంట పెట్టిండు మనలు మాత్రం చేపలు పడుతున్నారు వేసిండు ముష్కదంతులు పాడుగాను సాయంత్రం వరకు మీకు పెద్ద పెద్ద చేపలు పడుతుంది బలాన్ని ప్రోటీన్ తిప్పిస్తాను కదా కంకులు తిందురు కానీ కంకులు తిని చొక్కా పట్టాలి మీరు డైరెక్ట్ అటగాల్చుడేనా అంటే దేనికంటే లోపల ఉడుకుతుందా లోపల ఉడుకుతుంది మంచిగా ఇట్నే డైరెక్ట్గా ఆపుతాను డైరెక్ట్గా కాలుతుంది కొంచెం కర్రీ కాకుండా ఉడికినట్టు అవుతుంది అన్నమాట ఓకే ఓకే పొట్టు తీసి కాపుతాను మొత్తం బ్లాక్ అయిపోతుంది అది అందుకే చేపను కూడా పొట్టు గీకకుండానే కాపాలి అది పొట్టు గీకకుండా కాపినా అనుకో తర్వాత అలా ఏరు మొత్తం వచ్చేస్తుంది లోపల ముక్కు ఒకటే ఉడుకుతుంది అయిపోతుండేదా మామ కంకుల్ని దానికున్న పొట్టుతోనే కాలుతున్నాం ఈ పొట్టు తీసి డైరెక్ట్ మంటలేసినాం అనుకో మొత్తం బూడిది బూడి అయితే మా పొట్టు తీయకుండా ఇట్లనే పొట్టునిచ్చి వేసినాం అనుకో మంచిగా లోపలికి మొత్తం ఉడుకుతాయి ఇట్లా కాలాలి మొత్తం దీనిలాగా చిన్నప్పుడు పొయ్యి కాడ కూర్చున్నప్పుడు ఎటు మళ్ళీ అటే పొగ వచ్చేది అది ఏందో అర్థం కాదు నిజంగా కూడా ఇప్పుడు కూడా నా ఎమ్మడి తగులుతుంది ఇటు వస్తుంది అడిపోతే అడుగుతాను మో ఏంటిది అది మో ఇదేంది ఇది మరి చిన్నగా ఉన్నది ఇది బొమ్మడే ఇదే పెద్ద పెరిగితే పాపర్ కదా నేను అదే అడిగితే ఇందాక కాదన్నది పిల్ల ఇది పెద్దదేనా ఇదే ఇది పెద్ద పెరగదు ఇక దీని మూతి ముఖం అంతా ఒక తిరిగినా ఉంది పాపర్ లాగానే ఉన్నది సేమ్ ఉంచుకుంటుంది పెర్రకుంటుంది ఇది అన్ని చేపలే కాదు అప్పుడప్పుడు ఇట్లాంటివి కాల్చుకొని తినాలి మస్తు ఉంటుంది అగో అది కాలే అరే మొక్కజొన్న కంకులు ఉన్నాయి తిందో ఎవరు పాపర్ పోయిందమ్మా పడ్డప్పుడు చెప్పు మామ చెప్పడు సైలెంట్గా బీక్తాడు లోపలికి బయటికి ఎప్పుడు గుంజుతాడో తెలియదు బయటికి ఎత్తాడు కాలుతానే కంకులు దెంకొచ్చారు అనుకోగాలే తోటలు లేవు కానీ అట్లా అనుకుంటారు మామూలు ఏందనుకున్నావు మొహమాటం ఏం లేదు మంచి చోట అందుకోరి కాలుతుంది ఘోరంగా కాలుతుంది వేసిండు నోట్లో అప్పుడే జిట్టి తీసులేదు ఏం లేదు మాకు దొడిగి పెడుతుందిలే తీసుకో నీకు థ్యాంక్ యూ ఇది మంచిగా ఉడికింది అనుకుంటా ఉడికింది అది ఆడ కాలుతుంది బాగానే చిన్న సప్పు లేకుండా కానిస్తుండు నీది ఉడికింది నాది మాడింది మాలేమో అది మస్తు ఉంటుంది ఇట్లే బాగుంటుంది ఇంకా నువ్వే అట్లా చేసుకున్నావు
వచ్చాయే సూపర్ మా వస్తుంది కదా ఈ జల్లు కూడా కరెక్ట్ టైంగా పడుతుంది పో. ఏంటిది మామ వెళ్తలేదు ఏంటిది చిన్న 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 జల్ల దీని ఏమంటారు పాపరా కొన్ని అమ్మ ఒలకు చుట్టుకుంది ఇది చిన్నది అమ్మా జాతది మంచి సైజులే ఉన్నాయి. చూడు మామ కింద వలొచ్చింది మళ్ళీ ఒల చుట్టుకుంది దాంది ఎట్లా చూడు ఇది తాసం బాం పడతాడు బెండు లేదు ఏం లేదు ఉత్తిదే కట్ల పాము మామ కృష్ణా రివర్ లో పాపర్లు పడతాయని అస్సలు అనుకోలే మంచిగా నున్న దొడ్డుకే ఉన్నాయి మా ఇట్లా పాపర్ను పట్టుకోవాలంటే ఒక బట్ట ఉండాలి మామ ఇట్లా లేకపోతే అసలు దీనికి గాలం కూడా తీయలేం రంపాలన్నట్టే ఉంటాయి దాని ఈపిన ముళ్ళు అసలు మేమైతే దీన్ని ఎప్పుడు పట్టుడే కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు తినలే బయట ఇచ్చుడే మామకి ఈ చేపలు ఉండవని మా ఇంట్లో ఇస్తే ఒక రోజు అస్సలు ఉండలేదు. మా ఇంట్లో ఈ చేపలు అనుకుంటలేరు మామ మొత్తం నీరు కట్టే పాములు ఉన్నట్టే ఉంటాయి. మనకి ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసినాం వెదర్ కూడా మస్తు కూల్గా ఉన్నది చిన్న చినుకులు పడుతున్నాయి. మనం కరెక్ట్ టైంకి వచ్చినాం ఇలాంటి టైంలో జల్లలు పాపర్లు మస్తు పడతాయి. నెక్స్ట్ టైం పాపర్లు బట్టి ఎక్కడ పట్టినాం అక్కడనే వండుకొని తిందాం. ఊరు మా ఏంది అది పాపరేనే బామ్మ మీద తీసుకున్నాడు అమ్మ అప్పటి నుంచి ఇయ్యట్టుంది బాయా అమ్మ తోడు మస్తు పెద్దగా ఉంది ఇది మామూలు సైజ్ అదే తీ ఇక తీ మావ ఇక పట్టవలసిందే ఏ దాన్ని పట్టు మావ చేతితో పట్టలేవా పండబెట్టి కింద ఇది భలే ఊగుతుంది ఇది భలే ఊగుతుంది పాము లెక్కనే ఉన్నది సూపర్ ఉన్నది. అప్పటి నుంచి ఇక్కడ రామైతే ఎక్కడెక్కడ తిరిగినాం జాగ్రత్త మెల్లగా పట్టుకో ఇది మస్తు పెద్దగా ఉంది మామ ఇది దొద్దుకే ఉంది దొద్దుకే ఉంది చూడు దీని మచ్చలు గిచ్చలు ఎట్లా ఉంది చూడు కుచ్చుకుంటుంది దాని ముళ్ళు ముడ్డి కన్నా ఉంటుంది. వచ్చిందా మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే ఓ కుచ్చుకుందా క్లాత్ బట్ట అంత పెద్ద దాన్ని ఎట్లా తీస్తారు అనుకుంటాను. క్లాత్ అడిగిండు మామ ఎప్పటి నుంచినో కానీ ఎప్పుడైనా ఎందుకు పట్టుకుంది అది పైకి లేస్తే లెవెన్ కూడా ఎత్తలేదు అది ఏదో తట్టుకున్నట్టే వస్తుంది వరదట్టినట్టే వస్తుంది అది నిజంగానే. రైట్ తీసుకోండి బ్లడ్ వెళ్తుంది దెబ్బకి మామ చూసిరా కరెక్ట్గా దాన్ని పట్టుకోపోయారు అనుకో దాని ముడ్డి దగ్గరనే ఉంటుంది ముళ్ళు దాన్ని డైరెక్ట్ గుచ్చుతుంది అది. అందుకే గిసోడి చేపలు పట్టేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి. ఇంకెక్కువ ఈ రాళ్ళ దగ్గర ఉంటాయి మామ బాగా పడాలంటే రాళ్ళు ఉండాలి. వీటిని పడుతుంటే మస్తు అనిపిస్తుంది. మామ నువ్వు లే మామ శివుల పాయింట్ వేస్తారు ఇప్పుడే వచ్చినట్టుంది దానికి లైట్గా లైన్ చేస్తుంది డీల్ చేస్తుంది. సూపర్ జల్లేసిండు మా అమ్మా ఏంటిదే వస్తుంది జాగ్రత్త లే మీరు వేసుకునే ఈ సైజులు పడాలి అమ్మని ఇంకోటి వెయిట్ చేస్తా చేయకరి కుచ్చుకుంటుంది మా అది లేపుతుందన్నా ఏంది అది నువ్వు గమనించట్లేదా ఆ ముళ్ళుతో అర్థమని చూస్తుందా లేపుతుంది వదులుతుంది వచ్చిందా రైట్ దీన్ని పోర్చేవు వేసేయి ఈ లోపు అట్రోకే పంపించినాం మావకి అవి రైట్ ఇది నోట్లో పెట్టుకొని ఆడించినట్టు ఆడుతాం ఈ వేళ్ళనైతే మా మునుగుతుంది మా పోయింది కొట్టు చిన్నది ఏంది లేతలేదు
ఆ? ఆ? ఉంది 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 ఆ? పాపర 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 అమ్మ మలుగు మీద ఏం కొంప తీసి పాము ఉన్నట్టు ఉంది. మలుగు మీద పాపరేనా అమ్మ వస్తుంది ఏం కాదు అవుతుందమ్మా పెద్ద కర్రీ పెద్ద కర్రీ ఇదేంటో వల పట్టుకొని ఇట్లా పొందవచ్చు దీనికి. త్రిబుల్కు పెట్టి గుంజు దాన్ని శివాజీ కంతలకేసి గుంజేవు సైడ్కి ఒళ్ళు వస్తుంది అది చూడు ఎట్లుందో చూడు అసలు వచ్చిందా వచ్చిందా రైట్ 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 ఒలేనా అది పాము ఉన్నట్టు ఉంది. మామ ఇది మామ జాగ్రత్త వెళ్ళది మా కూర్చుంటుంది పోయి ఓడలు తట్టింది పోయి పాత ఓడలు ఉన్నాయి ఇంత మింగిందాక ఏం చేసినామా మొత్తం మింగిందా కానీ ఛీ. లేదు మామ అది వచ్చేది కానీ మా కట్టెతో కొంచెంసరికి అట్ట తిరిగినట్టుంది అది మామ పాపర్లు అసలు కృష్ణా రివర్లో కట్టెలు ఎక్కడ ఉంటాయో దాని పక్కమిటే ఉన్నాయి అసలు గిసుంటి ప్లేస్లలో పాపర్లు పడతాయని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇంతకు ముందు మన సబ్స్క్రైబర్లు ఇక్కడనే పట్టిరట అందుకే ఇక మనలో మాటిని ఇక్కడనే పట్టినాం ఇవాళ మన సబ్స్క్రైబర్లతో పట్టినందుకు వాళ్ళు ఖుషి అయ్యారు మనం కూడా ఖుషి అయిపోయినాం అదృష్టం కొద్దీ చేపలు కూడా పడ్డాయి మనకు మొత్తం 8 పాపర్లు కొన్ని జల్లలు గండె బరకలు పడ్డాయి అసలు మనకు దొడ్డు జల్లలు పడతాయి అనుకున్నాం మొత్తం పాపర్లే పడ్డాయి ఎక్కువ మీరు గమనించరో లేదో పాపర్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ ఒక తీరుకున్నాయి మేము ఇంతకు ముందు కొన్ని పట్టినాం అవి వేరేలాగా ఉన్నాయి నాకు తెలిసి నీళ్ళని బట్టి చేంజ్ అయితే కావచ్చు మా వీటి టేస్ట్ మస్తు ఉంటుంది అని చెప్తారు కానీ వీటిని చూస్తుంటేనే తినబోదు అయితే లేదు ఏ చేపలు మన సబ్స్క్రైబర్లకే ఇచ్చేద్దాం ఏంటిది ఇది మన జల్ల కాదు ఇది ఎందుకు ఏముంది ఇది ఇది డిఫరెంట్ గా చూడు మన దానికి ఇంత ఇంత ఉండనే ఉండదు ముళ్ళు గిత్తతో ఉంటది ఇది ఇది ఒక జల్ల దానికి మీసాల్లో పోయింది నిజానే. ఆడపిల్లట్టుంది ఓ దీనికి నిజంగా ఒకటే మీసం ఉంది మామ ఈ చేపకి ఏమైందో తెలియదు కానీ దవడలు వాసినాయి ఇక సరే కానీ మన వీడియో నచ్చింది అనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా మామ ఇక మన వీడియో నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ